హలో ఎవ్రీవన్. సో ఈ రోజు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆ పేషెంట్ కి మనము ఓవేరియన్ సిస్ట్ అనేది డయాగ్నోస్ చేసాం. సో ఈ ఓవేరియన్ సిస్ట్ లో కూడా మనకు రకరకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన టైప్ ఏంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్. సో ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది స్కాన్ లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఈ పేషెంట్ కి ఈ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ సిస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ వైటిష్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్నమాట. సో ఈ వైటిష్ లేయర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే నార్మల్ గా యూట్రస్ లో మనకు ఎండోమెట్రియల్ లేయర్ ఉంటుంది. అలా కాకుండా మనకు అండాశయంలో కనుక ఈ లేయర్ అనేది ఫామ్ అయినప్పుడు ప్రతి మంత్ పీరియడ్స్ అయినప్పుడు ఈ అండాశయంలో కూడా ఈ లేయర్ అనేది డెవలప్ అయ్యి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఈ గడ్డ అనేది తయారవుతుంది. సో ఇలా మనకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అయినప్పుడు ఈ పేషెంట్స్ కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అరౌండ్ 50% ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ట్రీట్మెంట్ అనేది విల్ డిపెండ్ ఆన్ పేషెంట్స్ యొక్క ఏజ్, హర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండం ఉత్పత్తి శక్తి, మరియు వాళ్ళ పీరియడ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది మనకు లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్లని రిమూవ్ చేయడం అయినా ఉంటుంది, ఆర్ ఫర్టిలిటీ డాక్టర్స్ IVF ICSI ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. సో డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హావ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ అండ్ గెట్ ట్రీటెడ్. థ్యాంక్ యూ.